కువైట్ లో మొన్న అతి పెద్ద గాలి అయితే లేసింది. ఆ గాలికి వచ్చి ఇంటి వెనకాల బ్యాక్ సైడ్ ఈ కాంపౌండ్ మొత్తం వచ్చేసి కింద అయితే పడిపోయింది. దానికి వచ్చి సపోర్ట్ ఎటువంటి సపోర్ట్ అయితే లేదు, మామూలుగా అయితే పెట్టారు. దానికి సపోర్ట్ అయితే ఒక రాడ్ అయితే పెట్టారు. ఆ రాడ్ ఉన్న చోటకైతే కింద అయితే పడలేదు. ఇక్కడ రాడ్ లేని వరకు మన గాలికి వచ్చి ఇదంతా కింద అయితే పడింది. దానికి వచ్చి వెల్డింగ్ పని చేసే వాళ్ళకైతే వెలిపించింది. వీళ్ళది వచ్చి దేశం పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ వాళ్ళు అలా మార్నింగ్ రాకుండా అలా సాయంత్రం రాకుండా మిట్ట మధ్యాహ్నం అయితే వచ్చారు. కువైట్ లో ఎండలు మాత్రం చంపేస్తున్నాయి. ఇటు ఎండకు వచ్చేసి వీళ్ళు పనిచేయడానికి అయితే వచ్చారు. ముందరైతే ఇతను రాడ్ అయితే సెట్ చేసుకుంటూ ఉన్నాడు. బ్యాక్ సైడ్ ఇంకా కొంచెం వాలినా మా మేడం అయితే రూపాయి డబ్బులు ఇవ్వదు మీకు అని చెప్తే మళ్ళీ వచ్చి బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి నీట్ గా అయితే సెట్ చేసుకున్నాడు. మా మేడం తో వీళ్ళు వచ్చి మాట్లాడింది 4 రాడ్లు పెట్టనీకి అంట. మా మేడం చెప్పింది 4 రాడ్లు నాకైతే తెలుసు, కానీ దీనికి 4 రాడ్లు అయితే అస్సలు సెట్ కాలేదు. ఇంకొక 2 రాడ్లు అయితే ఎగస్ట్ అయితే పెట్టమంటే దానికి వచ్చేసి కోసుకొని మరి పెడుతున్నాడు. మా మేడం వచ్చేసి ఇంకా 2 రాడ్లు పెట్టించినందుకు ఎగస్ట్ ఏమంటాదో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తా. వీళ్ళు వచ్చి 4 రాడ్లకు వచ్చేసి కింద స్క్రూ టైప్ అయితే పెట్టి చాలా బందోబస్తుగా అయితే పెట్టారు. నేను వచ్చేసి 2 రాడ్లు అయితే ఎగస్ట్ పెట్టాను. దానికి మా మేడం ఏమనిందో నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ కొట్టి రెడీగా ఉండండి.